మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, ఇది నా ఉగాది వ్లాగ్. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో ఏమేమి ఉంటుందంటే నేను ఇంట్లో ఎలా పూజ చేశాను, అండ్ మేమందరం ఉగాది పచ్చడి తిన్న తర్వాత మా రియాక్షన్స్ ఏంటి, అండ్ మా అపార్ట్మెంట్ మొత్తం కలిసి లంచ్ చేసుకున్నాం అనమాట, పాట్లక్. సో అందరం కింద తిన్నామన్నమాట, సెలబ్రేషన్ చేసుకున్నాము. సో అదంతా ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాళ మార్నింగే లేచేసి నేను ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి కొత్త బట్టలు కట్టుకున్నాను అనమాట. ఉగాది అంటేనే కొత్తదనం కాబట్టి కొత్త బట్టలు కట్టుకున్నాను. ఫస్ట్ మెయిన్ డోర్ అండ్ గడప మొత్తం క్లీన్ చేసేసి వాటికి బొట్లు పెట్టేశాను. చాలా సింపుల్గా చేసుకున్నాం ఫెస్టివల్ అయితే. తర్వాత దేవుడి గది మొత్తం క్లీన్ చేసేసాను, అన్నీ నీట్గా అరేంజ్ చేసేసి. సో ఎక్కడికక్కడ అరేంజ్ చేసిన తర్వాత ఇంకా మనము ప్రసాదం కోసము ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి కిచెన్లోకి వెళ్ళిపోయాను. అమ్మ వచ్చేసి పులిహోర తాలింపు రెడీ చేస్తుంది. నేనైతే ఇంకా నేను కూడా కొద్దిగా సపోర్ట్ చేయాలి కాబట్టి అమ్మ నాకు బ్యాల్ ఇచ్చి శనగ బ్యాల్ ఇచ్చి రుబ్బమని చెప్పింది, ఓలిగల కోసం అనమాట. సో మనమైతే ఆ పని చేస్తున్నాం, ఎందుకంటే సిట్టింగ్లో కాబట్టి చేసేయచ్చు ఈజీగా. సో మనకు వచ్చిన పని అదైతే. మా సైడ్ అయితే వీటిని ఓలిగలు అంటారు, మీ సైడ్ ఏమంటారో కామెంట్ అయితే చేయండి, అస్సలు మర్చిపోకండి. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం, బట్ నేను అంత ట్రై చేసినా కూడా చేయలేకపోతాను. ఒక్కొక్కసారి టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది. అదిగాక ఇవాళ ఫెస్టివల్ కాబట్టి అందరికీ నచ్చి ప్రసాదం కాబట్టి దేవుడి కోసం పెట్టినాం కాబట్టి అమ్మనే చేయమన్నాను. సో తర్వాత ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను నేనే. ఒక చిన్న కుండ తీసుకుని ముందు దానికి పసుపు అండ్ కుంకుమ అయితే పెట్టేశాను. ఆ తర్వాత దాంట్లో చింతపండు, బెల్లం, కారం, ఉప్పు, మామిడికాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా మిక్స్ చేశాను. సింపుల్గా చేసేసాను అనమాట. సో అమ్మ నాకు సైడ్ నుంచి చెప్తుందిలేండి, గైడ్ చేస్తుంది, నేను చేస్తున్నాను. పచ్చడి రెడీ అయ్యాక దేవుడి ముందు పెట్టి పూజ అయితే స్టార్ట్ చేసేసాము. సో పూజ కూడా చాలా పీస్ఫుల్గా అయిపోయింది అనమాట. సో మీరు కూడా పూజను చూసేయండి. వేసుకోవచ్చు. చక్కగా ఆ రకంగా దీపారాధన చేసిన తర్వాత కాస్త దీపానికి సాధ్యం త్రివర్త సంయుక్తం మండినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య దివిరామః భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మానరకాద్ఘోర దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. దీపాధిష్టాన దేవతాభ్యో నమః. 2 అక్షతలు పుష్పం వేసి నమస్కారం చేసుకోండి. అలాగ దీపానికి దీపాధిష్టాన దేవతాభ్యో నమః. ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయాధిష్టాన దేవతాభ్యో నమః. 2 అక్షతలు పుష్పం వేసి నమస్కారం చేసుకోండి. అలాగ దీపానికి దీపాధిష్టాన దేవతాభ్యో నమః. ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి తాగండి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః. సంఘర్షణ వాసుదేవ పృథ్వణ అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షయ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరి శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఒక పుష్పాలలాగా పసుపు వినాయకుడి మీద వేసి నమస్కారం చేయండి. ఓం యస్య ఓనామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం తతస్తేషాం పరాభవః ఏషామిన్నీవరస్యామ నమః. అయం ముహూర్త శుభ ముహూర్తో అస్తు. ప్రాణాయామ్య అక్షతలు మీ ఎడమ పక్కకి వేసేసుకోండి. దంపతులుగా ఉండేవారు మీ ఆడవారి ఎడమ పక్కకి, మగవారు వేసేయండి. ఒంటరిగా ఉండేవారు ఎవరి వాళ్ళకి ఎడమ పక్కకి వేసేసుకోండి. వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన. అలాగే మీరు కూడా మీ అందరి గోత్రాల పేర్లు చెప్పుకున్న తర్వాత నేను చెప్పినట్టుగా సంకల్పం చెప్పుకోవాలి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం.
ఓకేనా? భీమా గాడేది రెండు తీసుకోవి. బట్టలు ఇచ్చినా అలుగుతాడు. కారం ఉంది, అంటే చిట్టు తాగుతారు మీనా. తాగు 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 తాగు. ఏమొచ్చింది? కారం వచ్చింది ఇంతనా. నేను వేస్తాను అంత కొంచెం వేస్తే తెలుస్తుంది. ఏమొచ్చింది? పూత అన్ని వేసుకొని కలబట్టి ఓన్లీ కారం వచ్చేది. పడేసా దండి వేసింది పూత. ఏమొచ్చింది? అన్ని మామిడప్పులు వేసుకుంటే పూత రాదు. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మా అపార్ట్మెంట్లో అందరం కలిసి లంచ్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసిన ఐటమ్స్ అన్ని తీసుకుని కిందికి అయితే వెళ్ళి అందరం కూర్చుని హ్యాపీగా అన్ని వంటకాలు టేస్ట్ చేసాం. అన్ని వంటలు చాలా బాగున్నాయి. సో నేను తీసుకెళ్ళింది వంట ఏంటి అంటే క్రయాన్స్ తీసుకెళ్ళాను, బ్యాట్స్. సో అవి కూడా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. సో ఇలా నా ఉగాది సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాను. మీరు కూడా మీ ఉగాది సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. లాస్ట్ వరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ తో కలుద్దాం. అప్పటి వరకు బాయ్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు.